నో, నేను నమ్మలేకపోతున్నాను. మీరెందుకు నమ్ముతారులేండి? తప్పటడుగులు వేస్తున్న వయసులో నడక నడవడికి నేర్పిన తల్లి కంటే వయసు వచ్చాక నాట్యం నేర్పిన వయ్యారి బొమ్మ గొప్పదంటూ గోల్డ్ ఫ్రేమ్ తో దానికి మెరిట్ సర్టిఫికెట్ ఇచ్చాడు. నా ముందు సిగ్గు సరే లేకుండా దాని జీవ జ్యోతి అన్నాడు. నువ్వు చాలా ఆవేశంలో ఉన్నావు, కాస్త విశ్రాంతి తీసుకో. ఎంత విశ్రాంతి తీసుకుంటే 10 మందిలో 10 రకాలుగా అవమానించబడిన ఈ మనసుకు శాంతి ఉంటుంది. ఆ రోజు నా ప్రాణం కాపాడినందుకు అతనికి థ్యాంక్స్ చెప్పలేదని ఇష్టపూర్పుగా మాట్లాడారే. ఈ రోజు నేను ప్రాణం కన్నా విలువైన అతని పరువుని కాపాడాను. అందుకు అతను నాకు ఎన్ని వేలు, ఎన్ని లక్షలు, ఎన్ని కోట్ల థ్యాంక్స్ చెప్పాలి? చెప్పండి, మాట్లాడరే. నన్ను మెచ్చుకోవడానికి బదులు 3 ముక్కలు ఇంగ్లీష్ నేర్పిన దాన్ని మై టీచర్, మై మెంటర్, లైట్ ఆఫ్ మై లైఫ్ అంటూ ఆకాశానికి ఎత్తేస్తూ నా ఆత్మ గౌరవాన్ని పట్టుకోవడానికి తొక్కేశాడు. అతను ఒక మనిషేనా? రాజా ఎందుకలా అన్నాడు? Don't talk about him. I hate him. అతనంటే నాకు అసహ్యం. అతని గురించి దయచేసి మీరెవరూ మాట్లాడకండి. ఎక్స్క్యూజ్ మీ, మిస్సెస్ మేఘనా రూమ్ నెంబర్ ఎంత? మిస్సెస్ మేఘనా 208 లో ఉన్నారు. ఓకే. ఎవరు బాబు నువ్వు? లోపలికి ఎందుకు వచ్చావు? ఎవరిని అడిగి వచ్చావు? ఎవరు కావాలి నీకు? ఇది ఆడవాళ్ళని పరీక్షించే గది. డూ యూ హ్యావ్ మేనర్స్? ఐఎమ్ సారీ. మేఘనా, అమ్మా మేఘనా, రాజా వచ్చి వెళ్ళాడమ్మా. నేను టెస్ట్ చేస్తుండగా ఒక అబ్బాయి డోర్ తీసుకుని లోపలికి వచ్చాడు. అతను చెడామెడా తిట్టి పంపించాను. అబ్బాయి ఎవరో కాదు డాక్టర్, ఈ అమ్మాయి భర్తే. అయ్యో చెప్పొచ్చు కదమ్మా. మీరు ఊహించినట్టే ఈవిడ గర్భవతి, 4th month. అలాగా మేఘనా, ఎంత శుభవార్త విన్నానమ్మా. ఏ ఆడపిల్ల తన తల్లి కాకపోతుందని తెలిసినప్పుడు ఆ ఆనందాన్ని మొట్టమొదటిసారిగా తన భర్తతో పంచుకోవాల్సి వస్తుంది. ద గ్రేట్ ఉమెన్ బిహైండ్ సక్సెస్ ఆఫ్ రాజా. ఏంటి ఆ లుక్? నేనెవరినో అస్సలు తెలియనట్టు. నిన్న అమెరికా నుంచి రప్పించి ఓ రేటిచ్చి పాలు మేం పోసి వాణ్ణి కాటేయమంటే నీ అమెరికా బుద్ధి చూపించి మమ్మల్ని కాటేస్తావా?